డియర్ స్టూడెంట్స్, సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ వెన్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాం. నేను ఏ అనే ఒక సర్కిల్ని తీసుకున్నాను, రెడ్ కలర్తో ఇండికేట్ చేశాను హారిజంటల్ లైన్స్. అండ్ బీకేమో బి అనే సెట్కి ఎల్లో కలర్ వర్టికల్ లైన్స్తో ఇండికేట్ చేశాను. సో ఇందులో ఏ మైనస్ బి ఏంటి, బి మైనస్ ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి, ఏ యూనియన్ బి ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ కమ్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అనే పోర్షన్ ఏంటి అంటే ఏ అండ్ బిలో ఉన్నటువంటి కంబైన్డ్ పోర్షన్ అనమాట. అంటే ఏలో ఉన్న హారిజంటల్ లైన్స్, బిలో ఉన్న వర్టికల్ లైన్స్ రెండు ఉన్నటువంటి ఈ ఏరియా. సో ఈ ఏరియాని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాము. ఓకేనా? అంటే ఈ మధ్యలో ఉన్న ఈ ఏరియా వచ్చేసి మనకి దిస్ కమ్స్ అండర్ ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. ఓకేనా? హారిజంటల్ వర్టికల్ లైన్స్ ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్ ఏ మైనస్ బికి వద్దాం. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఇక్కడ ఏలోంచి బి అనేటటువంటి పోర్షన్ని కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేయాలి. సో బి అనే పోర్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేశాను అనుకోండి. చూడండి ఒకసారి, ఈ విధంగా నేను బి పోర్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం వల్ల ఏలో ఎంత పోర్షన్ రిమైనింగ్ ఉంది? ఈ హారిజంటల్ లైన్స్ ఉన్న ఈ పోర్షన్ అంతా ఉంది. సో ఈ పోర్షన్నే మనం ఏమంటాము అని అంటే ఏ మైనస్ బి అంటాము. ఓకేనా? సో ఏ మైనస్ బి అంటే మనకి ఈ పోర్షన్ వస్తుంది. సో ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ బిలో లేనటువంటి ఎలిమెంట్స్, ఓన్లీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే. అంటే ఈ పోర్షన్ మీకు ఏ మైనస్ బికి వస్తుంది. దిస్ ఈజ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ ఏకి రండి. బి మైనస్ ఏ అంటే ఏం చేయాలి? కంప్లీట్గా బిని మనం షేడ్ చేయాలి. సో బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏని షేడ్ చేయాలి. ఏని షేడ్ చేయడం అంటే ఏలో ఉన్న సర్కిల్ని ఒక్కసారి కంప్లీట్గా ఇలా షేడ్ చేయండి. ఏ పోర్షన్ మిగులుతుంది మనకి? సో బిలో ఎల్లో కలర్ వర్టికల్ లైన్స్ ఉన్నటువంటి ఏరియా మాత్రమే మిగులుతుంది. దాన్ని మనం బి మైనస్ ఏ అంటాం. అంటే బి మైనస్ ఏ నథింగ్ బట్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది మీకు బి మైనస్ ఏగా వస్తుంది. ఇదనమాట. ఓన్లీ ఈ పోర్షన్ బి మైనస్ ఏకి వస్తుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పోర్షన్ ఏమో ఏ మైనస్ బిని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాద్దాం. ఇది మనకి ఏ మైనస్ బిని ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్లో ఉన్న ఈ పోర్షన్ ఏమో బి మైనస్ ఏని ఇండికేట్ చేస్తుంది. మిడిల్లో ఉన్న పోర్షన్ ఏమో ఏ ఇంటర్సెక్షన్ బిని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మరి ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ అనే సర్కిల్, బి అనే సెట్, ఈ రెండు సెట్స్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్. అందుకనే ఏ మైనస్ బి పోర్షను, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి మైనస్ ఏ, ఈ మూడు పోర్షన్స్ కలిసినటువంటి ఏరియా. ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది బి మైనస్ ఏ. ఈ మూడు ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము. ఇక్కడ న్యూలో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఏ అనే సెట్లో 1 2 3 4 5 ఉన్నాయి అండ్ బిలో 3 4 5 6 ఉన్నాయి. సో మనం ఫస్ట్ వెన్ డయాగ్రామ్ రాసేటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ విషయం, రెండిట్లో కంబైన్డ్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూసుకోవాలి. సో సెట్ ఏ అండ్ సెట్ బి రెండు చూడండి. రెండిట్లో కంబైన్డ్గా 3 ఉంది, నెక్స్ట్ 4 ఉంది అండ్ 5 ఉంది. సో కంబైన్డ్గా ఉన్న ఎలిమెంట్స్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బిలో ఇండికేట్ చేస్తాం. సో ఈ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ ఇది కాబట్టి ఇందులో మనం 3 4 5 ఈ మూడు ఎలిమెంట్స్ రాస్తున్నాం. సో ఏలో ఇంకా ఈ 3 4 5 కాకుండా 1 అండ్ 2 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ పోర్షన్లో 1 అండ్ 2ని రాస్తాం. నెక్స్ట్ బిలో చూడండి 3 4 5తో పాటుగా 6 కూడా ఉంది. సో మనం 3 4 5ని రాసాము, ఎల్లో సర్కిల్లో 6 లేదు. సో ఆ 6ని ఇక్కడ రాయాలి. ఇలా ముందు మనం ఏబిలోని ఎలిమెంట్స్ని అరేంజ్ చేసుకుంటాం. అండ్ న్యూ అనే సెట్ ఉంది కదా, న్యూని మనం ఏమంటామన్నాను? విశ్వసమితి. తెలుగులో విశ్వసమితి అంటారు, యూనివర్సల్ సెట్ అంటాము. సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే ఆల్రెడీ కవర్ అయిన ఎలిమెంట్స్ ఏంటి? 1 2 3 4 5 6 వరకు వచ్చాయి. 7 అండ్ 8 ఏలో బిలో టచ్ అవ్వలేదు. సో వాటిని అవుట్ సైడ్లో రాస్తాము. 7 8 ఏ బి సర్కిల్స్ టచ్ అవ్వకుండా ఇలా బయట రాస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఏ పోర్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో తెలుసు మీకు. ఈ పోర్షన్ వచ్చేసి ఏ మైనస్ బిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పోర్షన్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ వన్ బి మైనస్ ఏని రిప్రజెంట్ చేస్తుంది. సో సింపుల్గా అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని రాసేయండి. ఏ మైనస్ బికి మనకి ఏమవుతుంది? 1 2
2 అండ్ ఏ ఇంటర్సెక్షన్ బికి వచ్చేటటువంటి ఎలిమెంట్స్ 3, 4 అండ్ 5 అండ్ బి మైనస్ ఏ సెట్ బి మైనస్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ 6. ఇలా మనం ఫస్ట్ వీటిని రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ యూనియన్ బికి రండి. ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ద యూనియన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ సి. సో ఏ యూనియన్ బిని మనం రాస్తున్నప్పుడు ఏ మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ అంటే యూనియన్ అనమాట, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ బి మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని కంబైన్డ్గా తీసుకో. సో చూడండి, ఏ మైనస్ బిలో ఏమేమి ఎలిమెంట్స్ వచ్చాయి? 1, 2 అండ్ ఏ ఇంటర్సెక్షన్ బిలో 3, 4, 5 అండ్ బి మైనస్ ఏలో 6. సో ఇవన్నీ మనకి ఏ యూనియన్ బిలో కవర్ అవుతాయి. ఇలా వెన్ డయాగ్రామ్తో రిప్రజెంట్ చేయమంటే చేసి మనం ఏ ఎలిమెంట్స్ ఏమేమో రాయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ మనం కన్సిడర్ చేసినటువంటి ఈ డయాగ్రామ్లో సో ఏ అనే సెట్, బి అనే సెట్ రెండు కన్సిడర్ చేసాము. ఈ రెండు సెట్లో కూడాను ఎక్కడ జాయినింగ్ లేదు. సో ఇలా లేనప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ ఏదైతే ఉందో ఆ ఏ ఇంటర్సెక్షన్ బి అనే పోర్షన్ అసలు ఎంటీగా ఉంది. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు లైన్స్ కంబైన్డ్గా ఉన్న ఏరియా, హారిజెంటల్ అండ్ వర్టికల్ లేదు కాబట్టి ఇట్ ఈస్ 5, శూన్య సమితి అంట. ఎప్పుడైతే ఏ ఇంటర్సెక్షన్ బి 5 అయిందో ఈ 2 సెట్స్కి ఒక నేమ్ ఉంటుందమ్మ. ఏంటి అంటే వీటినే మనం డిస్జాయింట్ సెట్స్ అంటాము. డిస్జాయింట్ సెట్స్ అంటే వియుక్త సమితులు, తెలుగులో వియుక్త సమితులు అంటాము. గుర్తుపెట్టుకోవాలి, ఏ బి రెండు అసలు టచ్ అవ్వకుండా ఉంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అవుతుంది. అలాంటప్పుడు మనం ఏమంటామంటే వాటిని డిస్జాయింట్ సెట్స్ అని చెప్పి అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 5 అయింది, బాగుంది. మరి ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? మనం ఇంతకుముందే చెప్పాము, ఏ మైనస్ బి అంటే ఏం చెప్తాము? కంప్లీట్గా మనం బి అనే పోర్షన్ని షేడ్ చేసేయాలి. అంటే బి అనే పోర్షన్ని ఇప్పుడు నేను షేడ్ చేశాను అనుకోండి. సో బి అనే పోర్షన్ ఇలా షేడ్ చేసేయటం వల్ల నాకు రిమైనింగ్ ఏరియా ఏలో ఎంత మిగిలింది? కంప్లీట్గా ఏ అంతా ఉంది. సో అంటే ఇప్పుడు మనం ఏ మైనస్ బి చేయటం వల్ల కంప్లీట్గా ఏ అంతా వచ్చేస్తుంది. అలాగే బి అనేటటువంటి బి మైనస్ ఏని చూద్దాము. బి మైనస్ ఏని కన్సిడర్ చేసాం అనుకోండి, అంటే ఏం చేయాలి? కంప్లీట్గా ఏని నేను క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు నేను ఏని క్లోజ్ చేస్తున్నాను. సో ఏని క్లోజ్ చేయటం వల్ల మీకు మిగిలిన పోర్షన్ ఒక్కసారి చూడండి, కంప్లీట్గా బి అంతా మిగిలింది. సో బి మైనస్ ఏమవుతుంది? బి అవుతుంది. నెక్స్ట్ ఏ యూనియన్ బికి రండి. ఏ యూనియన్ బికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? మనం ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి జస్ట్ ఏ మైనస్ బి అంటే ఏ వచ్చేసింది, బి మైనస్ సి అంటే బి వచ్చేసింది. ఏ బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కంబైన్డ్గా తీసుకుంటే సరిపోతుంది. ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాసేస్తే దట్ ఈస్ ఏ యూనియన్ బి అవుతుంది. ఓకేనా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేయండి. ఏ 1, 2, 3 అండ్ బి 7, 8, 9. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండిట్లో కంబైన్డ్ ఎలిమెంట్స్ లేవు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనేటటువంటి పోర్షన్ మనకు లేదు. సో 5 ఎంటీ సెట్, శూన్య సమితి అవుతుంది. సో దీన్ని ఏమంటామని చెప్పాము? డిస్జాయింట్ సెట్స్. సో డిస్జాయింట్ సెట్స్ లేదా వియుక్త సమితులు అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనం డిస్జాయింట్ సెట్స్ అని రాసిన తర్వాత ఎలిమెంట్స్ రాసేటప్పుడు సింపుల్గా ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో రాసేస్తాము, బిలో ఉన్న ఎలిమెంట్స్ని బిలో రాసేస్తాం. ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. సో 1, 2, 3. బిలో ఉన్న ఎలిమెంట్ 7, 8, 9. సో చూడండి, ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏం చేయాలి? మనం ఏలో బిలో ఉన్నటువంటి ఆ ఎలిమెంట్స్ని రాయాలి. సో 1, 2, 3 ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ బిలో ఉన్న 7, 8, 9 వచ్చేస్తాయి. ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఏ మైనస్ బి అంటే ఏంటి? కంప్లీట్గా బిని క్లోజ్ చేసి మనం రాయాలి. సో బిని నేను క్లోజ్ చేశాను అనుకోండి, నాకు మిగిలే ఏంటి? ఏలు 1, 2, 3 మిగులుతాయి. సో సెట్ 1, 2, 3 అవుతుంది.
నెక్స్ట్ బి మైనస్ ఏని కన్సిడర్ చేయండి. బి మైనస్ ఏ ఏమవుతుంది? సో ఏని కంప్లీట్‌గా క్లోజ్ చేయటం వల్ల నాకు 7, 8, 9 వస్తుంది. సో బి మైనస్ ఏ ఈజ్ 7, 8, 9. సో ఇది మనకొచ్చినటువంటి సెట్స్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఆన్సర్. థర్డ్ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఒకసారి చూడండమ్మా. ఏ అనే సెట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనే సెట్‌లో కంప్లీట్‌గా బి అనే సెట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో ఎగ్జాంపుల్ చూడండి 1, 2, 3, 4 ఏలో ఉన్నాయి. బి సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ 2, 4. సో బిలో ఉన్న 2 ఏలో ఉంది, 4 కూడా ఉంది. అంటే బిలో ఉన్న 2 ఎలిమెంట్స్ ఏలో వచ్చేసాయి. అండ్ బిలో ఇంక రిమైనింగ్ ఏమీ లేవు. ఇలా ఉంటే వాటిని మనం ఏమంటామంటే బి అనే సెట్ కంప్లీట్‌గా ఏలో ఇంక్లూడ్ అయినప్పుడు బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అంటాము. అంటే సబ్సెట్ ఉపసమితి. ఎవరికి ఉపసమితి? బి అనేది ఏలో ఉంది కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకే, ఉపసమితి అంటాం. బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ బిలో రాసేయండి. 2 అండ్ 4. అండ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 2 ఆల్రెడీ వచ్చేసింది, 3 ఉంది ఇక్కడ, 4. 2 అండ్ 4 బిలో రాసేసాం కాబట్టి 1 అండ్ 3 మిగులుతాయి ఇంకా. సో ఏలో 1 అండ్ 3 బికి అవుట్ సైడ్లో వచ్చే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి, ఏ మైనస్ బి ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాను అనుకోండి, అంటే ఏ అండ్ బిలో కంబైన్డ్గా ఉన్నాయి. చూడండి, మీరు ఏ సెట్లో బి ఉంది కాబట్టి ఏ బిలో కంబైన్డ్గా ఉన్న పోర్షన్ ఇదే కదా. ఈ ఏరియా అంతా ఏలోనూ ఉంటుంది, బిలోనూ ఉంటుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది? 2, 4 అవుతుంది. నెక్స్ట్ అలాగే ఏ మైనస్ బి అన్నాను అనుకోండి. ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏలోంచి బిని కంప్లీట్గా షేడ్ చేయాలి. సో మీరు షేడ్ చేసి చూడండి బిని, ఏమవుతుంది? బిని ఇలా నేను షేడ్ చేశాను అనుకోండి. సో ఏమేమి మిగులుతాయి నాకు? 1 అండ్ 3. సో 1 అండ్ 3 ఏ మైనస్ బిగా మీకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బి మైనస్ ఏకి రండి. బి మైనస్ ఏ అన్నాను అనుకోండి. సో బి మైనస్ ఏకి వచ్చేసరికి ఏని షేడ్ చేయాలి నేను. సో ఏని షేడ్ చేసి చూడండి, మీకు ఏమవుతుంది? ఏ అంటే కంప్లీట్గా ఇది కదా, ఇది మొత్తాన్ని ఇప్పుడు నేను షేడ్ చేశాను అనుకోండి ఇలా. సో బిలో ఇంకేం మిగిలిందమ్మా? నాకు బి కూడా షేడ్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి అక్కడ? సో ఎప్పుడైతే బి మైనస్ ఏ చేశానో అప్పుడు నాకు బిలో ఎలిమెంట్స్ ఏమీ ఎంటీగా లేవు. ఎలిమెంట్స్ అసలు లేవు. బి మొత్తం ఎంటీ అంటే లేదు, ఖాళీగా ఉంది. సో కాబట్టి బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది. ఇలా మీరు వెన్ డయాగ్రామ్ని రిప్రజెంట్ చేస్తూ రాస్తే తప్పుపోవు. ఏ యూనియన్ బి రాయాలనుకోండి. ఇప్పుడు ఏ యూనియన్ బిని రాసినప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఏలో ఉన్నవి బిలో ఉన్నవి కలిపి రాయాలి కదా. అంటే ఏలో మనకి కనపడుతున్నటువంటి ఎలిమెంట్స్ 1, 3, బిలో కూడా కనపడుతున్నవి 2, 4. సో 1, 3, 2, 4 అంటే 1, 2, 3, 4 మొత్తం కూడాను 1, 2, 3, 4 మొత్తం వస్తాయి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ. మళ్ళీ ఏ యూనియన్ బి అనేది ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ బి మైనస్ ఏ అనేది 5 అవుతుంది. వీటిని గుర్తుపెట్టుకోవటం కంటే వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ వస్తే దాన్ని చూస్తూ రాయటం ఈజీ అనమాట. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బి అనే సర్కిల్లో మొత్తంలో ఏ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో వస్తుంది. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఏలో ఉన్నటువంటి 1 బిలో ఉంది, 2 కూడా ఉంది, 3 కూడా ఉంది. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో కవర్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తాము అని అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఏ బికి ఉపసమితి అంటాం. ఇప్పుడు వాల్యూస్ రాద్దాము. ఏలో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3. సో ఫస్ట్ ఏ లోపల ఉంది కాబట్టి ఏలోనివి ఫిల్ చేయండి. 1, 2, 3. అండ్ బిలో ఏమయ్యాయి? 1, 2, 3తో పాటు ఎక్స్ట్రాగా 4 and 5 కూడా ఉన్నాయి. ఈ 4 and 5ని ఏలో టచ్ అవ్వకుండా అవుటర్లో ఇలా రాయాలి బిలో. ఓకే, సో ఈ విధంగా రాసుకున్నాక ఇప్పుడు మనం వాల్యూస్ చూద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటమ్మా? ఏ అండ్ బిలో కంబైన్డ్గా ఉన్న ఏరియా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా ఏలోనూ ఉంది, బిలో కూడా ఉంది. సో అంటే ఏ ఇంటర్సెక్షన్ బి మీకు ఏమవుతుంది? 1, 2, 3. సో నథింగ్ బట్ ఏ వస్తుంది. ఏలో ఉన్న ఎలిమెంట్సే మళ్ళీ రిపీట్ అయ్యి.
నెక్స్ట్ ఏ మైనస్ బి చూడండి. ఏ మైనస్ బి అంటే ఏంటి? కంప్లీట్‌గా బిని మనం షేడ్ చేయాలి కదా! సో, బి అనే పోర్షన్‌ని మీరు ఒకసారి షేడ్ చేసి చూడండి. ఏమవుతుంది? బి అనే పోర్షన్ ఇప్పుడు నేను ఇలా షేడ్ చేశాననుకోండి. నాకు ఏ కూడా ఏమైపోయింది? వానిష్ అయిపోయింది. అంటే ఏలో ఇంకేమీ మిగలలేదు. అంటే సో, ఏ మైనస్ బిని నేను చేయటం వల్ల నాకొచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అనంటే ఎంప్టీ సెట్ దట్ ఈస్ 5. ఓకే. నెక్స్ట్ బి మైనస్ ఏకి రండి. బి మైనస్ ఏ అన్నప్పుడు ఏం చేస్తాం మనం? సో, బి మైనస్ ఏ అన్నప్పుడు ఇప్పుడు ఏని షేడ్ చేయాలి కదా! ఏని షేడ్ చేద్దాము. ఏని షేడ్ చేయటం వల్ల నాకు ఏం కనపడుతున్నాయి? బిలో 4 అండ్ 5 మిగిలాయి. సో, బిలో ఉన్న ఈ 4, 5 నాకు బి మైనస్ ఏ అవుతుంది. ఇలా మనం వాల్యూస్‌ని రాసుకుంటాము. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి రాద్దాం. సో, ఏ యూనియన్ బికి రండి. ఏ యూనియన్ బి అంటే మీకు తెలుసు కదా! ఏలో ఉన్నవి, బిలో ఉన్నవి కలిపి రాయాలి. సో, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సో, చెప్పండి ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1, 2, 3 దాంతోపాటు బిలో ఎక్స్ట్రాగా 4 అండ్ 5 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మీకు వచ్చేస్తుంది. సో, ఏ యూనియన్ బి చేసినప్పుడు వచ్చిన ఎలిమెంట్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసేయండి. దోస్ ఆర్ ఈక్వల్ టు బి. సో, ఇలాంటి బిట్స్ అడిగినప్పుడు ఏంటంటే మీరు వెన్ డయాగ్రామ్ వేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేసి రాస్తే ఈజీగా ఉంటుంది. ఓకే. సెట్స్‌లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అనంటే కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ అంటే ఏ సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తాం. ఏ అనే సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటాం. అంటే ఏ అనే సెట్‌లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 మూలకాలు ఉన్నాయి అని చెప్తాం. అలాగే బి సెట్‌లో ఏమవుతుంది? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 1, 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి బిగా రాస్తాం. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి వీటికి ఒక రిలేషన్ ఉంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. చాలా ఇంపార్టెంట్. ఇది ప్రూవ్ చేయమని అడుగుతారు. సో, దీనికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఏ వాల్యూని, బి వాల్యూని కన్సిడర్ చేసి ఎన్ ఆఫ్ ఏ ఎంత, ఎన్ ఆఫ్ బి ఎంత రాయాలి. రాసిన తర్వాత ఏబి రాసిన తర్వాత ఏ యూనియన్ బిని కనుక్కోవాలి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో, మీకు ఆల్రెడీ తెలుసు ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ కాకుండా నార్మల్‌గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో, ఏ యూనియన్ బిని కన్సిడర్ చేసాం అనుకోండి. సో, ఏ అంటే సెట్ ఏంటి? 1, 2, 3, 4, 5 రాయాలి. యూనియన్ బి. బి అంటే 3, 4, 5 అండ్ 6 ఇలా రాసుకున్న తర్వాత మనం కంబైన్డ్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. సో, 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది. నెక్స్ట్ 4 ఇందులో ఉంది, ఇందులో ఉంది. 5 కూడా ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో, ఈ 3, 4, 5 ఈ 3 ఎలిమెంట్స్‌ని డబుల్ టైమ్ రిపీట్ అవ్వకుండా ఏ యూనియన్ బి అంటే ఆల్ ఎలిమెంట్స్ కదా! సో, ఆల్ ఎలిమెంట్స్‌ని మనం రాస్తాం. అంటే ఫస్ట్ 1 వస్తుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 ఇందులో ఉన్న 4 నెక్స్ట్ 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3 ఉంది. బట్ ఆల్రెడీ 3 రాసాము. రాయకూడదు. 4 ఆల్రెడీ రాసాము. 5 రాసాము. ఇంకా మిగిలిందేంటి? 6. ఆ 6ని రాసేసుకోవాలి. సో, ఇలా ఏ యూనియన్ బి వచ్చిన తర్వాత ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అనేది కౌంట్ చేయాలి మీరు. సో, కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? 6 అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది ఇక్కడ? ఏ ఇంటర్సెక్షన్ బిని నార్మల్‌గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 1, 2, 3, 4, 5 ఇంటర్సెక్షన్ బి రాయాలి. బి అంటే ఏంటి? 3, 4, 5 అండ్ 6 రాస్తాం. రాసిన తర్వాత ఏంటి మనం? సో, ఇంటర్సెక్షన్ అంటే కంబైన్డ్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే 3 రెండిట్లోనూ ఉంది. 4 రెండిట్లోనూ ఉంది. 5 రెండిట్లోనూ ఉంది. ఈ ఎలిమెంట్స్ మాత్రమే మనకి ఇంటర్సెక్షన్‌లో వస్తాయి. దట్ ఈస్ 3, 4, 5 అంటే నాకు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికొచ్చేసరికి నెంబర్స్ ఎన్నొచ్చాయి? 3 వచ్చాయి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 6 కదా! ఇప్పుడు చెక్ చేసి ఒకసారి ఈ ఫార్ములా కరెక్టా కాదా చూద్దాము. సో, ఇది రబ్ చేస్తున్నాను అవసరం లేదు. ఒకసారి చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి నాకు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎంత ఉందమ్మా? 6 వచ్చింది. సో, లెఫ్ట్ సైడ్ 6 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్‌లో ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత వాల్యూ? 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 4 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వస్తుంది? దట్ ఈస్ 3.
సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5 + 4 ఎంత? 9. 9 - 3 దట్ ఈస్ 6. సో లెఫ్ట్లో ఉన్న వాల్యూ 6, రైట్లో ఉన్న వాల్యూ 6, బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈజ్ అవర్ రిలేషన్. n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B అవుతుంది. ఓకే.